హలో ఎవ్రీవన్. ఇంకా ఈ ఫార్మల్ హలోలు బాయ్లు ఎందుకండి, కాసేపు అలా ఐపీఎల్ కబుర్లు చెప్పుకుందాం. ఐపీఎల్ స్టార్ట్ అయ్యేప్పుడే దాదాపు 2 వీక్స్ అయిపోయింది. ఈ అలసిపోయిన జీవితాలకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వాళ్ళు పెట్టేసుకోండి, సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2020 జీవితంలో ఇలాంటి ఒక్క ఇయర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు గురు. రోడ్డు మీద తిరిగే నేను ఇంట్లో ఉండటం ఏంటి, ఫ్రైడే సినిమాకి బుక్ మై షోలో పడాల్సిన తంటాలు ఓటీటీ డీటెయిల్స్ కోసం పడడం ఏంటి, అసలు ఇంతకీ బుక్ మై షో యాప్ ఇంకా బతికే ఉందా? సర్లేండి, అలిసిపోయిన ఈ బ్రతుకులకి కాస్త ఊరట అనుకునే ఐపీఎల్ కాస్త ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఈ 2 వారాల్లో బెస్ట్ మూమెంట్స్ ఏంటా అని ఆలోచిస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది డీసీ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్. అయినా బోరింగ్ మ్యాచ్ అనుకున్నా, మేము కూడా వేసాంలేండి, అది వేరే విషయం. అలాంటి మ్యాచ్ కాస్త అటు తిరిగి ఇటు తిరిగి సూపర్ ఓవర్కి వెళ్ళడం ఏంటి భయ్యా అసలు? స్లోగా పోయే డీసీ ఇన్నింగ్స్లో ఆ స్టోనీస్ వచ్చి చితక్ కొట్టేయడం ఏంటి? ఫస్ట్ 6 ఓవర్లలోనే పెద్ద వికెట్లు పోయిన పంజాబ్ లాస్ట్ ఓవర్ దాకా రావటం ఏంటి? సీరియస్లీ మైంకాడి నాక్ అయితే నేను చూసిన బెస్ట్ ఐపీఎల్ నాక్స్లో ఒకటి. మనం బౌండరీలు కొడితే తోపు అనుకుంటాం, కానీ అంతే ఇంపార్టెంట్ సింగిల్స్ అండ్ డబుల్స్ అని ఒక మెచ్యూర్డ్ కంట్రోల్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఏం చేస్తాం, మహంక్ ఎవరో పంపిన బాబా ఫోటోని 20 సెకండ్స్లో షేర్ చేసి ఉండడు. బ్యాడ్ లక్ ఎంటర్ అయ్యింది. అంతా బాగున్న సినిమా కాస్త క్లైమాక్స్ దొబ్బినట్టు సూపర్ ఓవర్ మట్టుకి సింపుల్గా తెలిపోయింది. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ ముందు నా ఫ్రెండ్ గారికి చెప్పా, ఆర్ఆర్ని తక్కువ అంచనా వేయకరా అంటే సిఎస్కే రా అన్నాడు. పావం ఇప్పుడు పరస్కి ఎంత మాదిరి హోలుపడింది. మ్యాచ్ స్టార్ట్ అయింది, సరేలే ఏదో ఓపెనర్ దిగారు, ఏదో వెళ్తుంది మ్యాచ్ అనుకున్న టైంలో వచ్చాడు మన శాంసన్. అటు ఇటు తేడా లేకుండా అందరినీ సమానంగా ఆట ఆడేసుకున్నాడు బౌలర్ని. ఇంకా చావ్లాకి అయితే కల్లోకి కూడా వచ్చేసి ఉంటాడు. ఇంకా చివరిలో బాబా ఆచర్ ఎంగడి మీద విశ్వరూపం దాల్చాడు. తర్వాత మన కేఎల్ రాహుల్ ఆర్సీ మీద కొట్టిన సెంచరీ. ఆయన టీం 206 రన్స్ చేస్తే దాంట్లో 132 మనోడిదే, చితకేశాడు. ఇండియాకి దొరికిన ఒక్క డైమండ్ రాబాయ్ మనోడు. ఇంకా ఆర్సీబీ కూడా ర్యాంప్ వేస్తుంది అనుకున్న టైంలో 4 పరులకి 3 వికెట్లు పోయేసరికి హోప్స్ పోయాయి. ఇంకా ఏబిడి అవుట్ అయ్యాక టీవీ కట్టేసి పడుకునిపోయా. ఇప్పుడు మాట్లాడుకోయే మ్యాచ్ అయితే అబ్బా వైరల్ అయింది సామి. అదే టివాటియా వర్సెస్ చిచి ఆర్ఆర్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షాక్లు, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్లో అయింది. మయాంక్ సెంచరీ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ, ఎండింగ్లో పురన్ క్యామియో, అబ్బో మాస్. ఇంకా ఆర్ఆర్ అయితే మీరు మాస్ అయితే మేము ఓర మాస్ అనే టైప్లో ఆడింది. స్టీవ్ స్మిత్ కంట్రోల్ ఇన్నింగ్స్, శాంసంగ్ డిస్ట్రక్టివ్ మోడ్, వీళ్ళతో ఒక లెఫ్ట్ హ్యాండర్ క్యామియో. జనరల్గా సినిమాలలో స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో నట విశ్వరూపం అనటం చూసారా, ఈయన క్రికెట్లో నట విశ్వరూపం చూపించాడు. అరే ఎవడరా టివాటియా నుంచి ఎవరయ్యా టివాటియా అనే స్టేజ్కి ఎన్నో మ్యాచ్లు కాకుండా కేవలం ఒక 2 ఓవర్లో ఎదిగిపోయాడు. దెబ్బకి ఒక మ్యాచ్లో వైరల్ అయిపోయాడు బాబాయ్. జనరల్గా మ్యాచ్ వర్షం పడో లైట్ లేకో పిచ్ బాగో ఆపేస్తారు. నేను ఈ మ్యాచ్ బాల్ అయిపోయి ఆపేస్తారు అనుకున్నాను, కొడితే స్టేడియం బయట పడ్డాయి. ఇంకా ఈ వీక్లో జరిగిన ఇంకో తోపు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎంఏ. ఫించ్ని చూసినప్పుడే అర్థమైపోయింది ఈ మ్యాచ్లో కసిగానే ఎంటర్ అయ్యారు ఆర్సీబీ అని. ఏవిడి గురించి తెలిసిందేగా, ఏది ఓ పట్టాన అంచనా వేయనోడు. 170 180 అనుకున్న స్కోర్ కాస్త 201కి తీసుకెళ్లాడు. ఇంకా ముంబై ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది, అలా ఒక్కొక్కరు పెవిలియన్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇషాన్ కిషాన్ ఒకడే క్రీజ్లో నిలబడ్డాడు. అబే ఇతనేం కొడతాడే అని అనుకున్నా. ఇంకా బౌలర్తో కలిసి ఆడాడబ్బా. కిసాన్ డిజర్వ్స్ ఇండియన్ క్యాప్ అనే స్థాయిలో ఆడాడు. లాస్ట్ 5 ఓవర్స్లో నో వే టు సమ్వేర్కి తీసిపోయారు. మన మయాంక్ లానే క్రిషాన్ కూడా బాబా ఫోటో షేర్ చేసి ఉన్నాడు. బ్యాడ్ లక్, సెంచరీ మిస్, మ్యాచ్ మిస్. కానీ సూపర్ ఓవర్ అయితే కింగ్స్ 11 అండ్ డీసీ మ్యాచ్లా డిసప్పాయింట్ చేయలే. సూపర్ ఓవర్లో సైనీ బౌలింగ్ వల్ల ఆర్సీబీ గెలిచింది. ఇంక ఈ 2 వారాల్లో చాలానే జరిగాయి. దేవదూత్ పడికల్, సైనీ, గర్గ్, నటరాజన్, శామ్ కరణ్, ఆర్ఆర్ డీసీ, కింగ్స్ 11 పంజాబ్ పర్ఫార్మెన్సెస్, కోహ్లీ ఫామ్, సిఎస్కే టేబుల్ బాటమ్ ఎక్స్పెక్ట్ చేయనివనే జరిగాయి. అమ్మ ఆవకాయ్ ఐపీఎల్ ఈ 3 ఎప్పుడు బోర్ కొట్టవు. 7:30కి సరైన మ్యాచ్గా. అమ్మా ఏంటి రిమోటా? ఎందుకు? ఏంటి కార్తీక్ దీప్మా? అది కాదు ఐపీఎల్. డాక్టర్ బాబు వంటలక్క కలుస్తున్నారా ఏంటి? ఇంకా కలలేదా వాళ్ళు? అది కాదు. ఇప్పుడు ఎవడో ఒకరిని హాట్స్టార్ డీటెయిల్స్ అడుక్కోవాలి. సరే అండి, ఫాస్ట్గా లైక్, కమెంట్, షేర్లు కొట్టేయండి, నేను వెళ్ళాలి. అబ్బా శ్రీరామచంద్ర ప్రభు, సబ్స్క్రైబ్. నేను మర్చిపోయినట్టుగా మీరు మర్చిపోకండి. సరే ఉంటా, మళ్ళా కలుద్దాం.